హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మరి ఈరోజు అలాగే మనం ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ యోగం గురించి ఆనాడే తెలుసు అనే విషయాన్ని, మరి సహజ యోగా గురించి మరి మాతాశ్రీ పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు చెప్పారు. దాని గురించి ఈరోజు ఈ యోగం గురించి ఆనాడే అనే టాపిక్ను తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మాత్రమే మానవులు అత్యున్నతమైన ఆనంద స్థితికి చేరుకోగలరు. దీనికోసం తపస్సులు చేయనక్కర్లేదు, ఉపవాసాలు ఉండనక్కర్లేదు. ఏ కులము, మతము, ప్రాంతము వారైనా, పురుషులైనా, స్త్రీలైనా ఎవరైనా దీన్ని సాధించవచ్చు అని ప్రబోధించడమే కాదు, సహజ యోగా ద్వారా దాన్ని ఆచరణాత్మకంగా కూడా ఈ మాతాజీ నిర్మలాదేవి గారు నిరూపించారన్నమాట. ఇది మానవాళికి ఒక యోగి రాక గురించి, ఆ యోగం తాలూకా లక్షణాల గురించి కూడా దీని గురించి ప్రస్తావించారు అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సప్త ఋషులలో ఒకరైన భృగు మహర్షిని జ్యోతిష్య శాస్త్రానికి ఆద్యుడు అని చెప్తారు. ఆయన భృగు సంహిత కన్నా ముందే నాడీ గ్రంథాన్ని రచించారన్నమాట. దాంట్లో ఇది చాలా పురాతన జ్యోతిష్యాలలో అది చాలా ముఖ్యమైనది అని పరిగణిస్తారు. దాంట్లో ఏముందంటే భవిష్యత్తులో జరగబోయే గొప్ప ఆధ్యాత్మిక సంఘటనలను కూడా తెలిపారన్నమాట. ఆ గ్రంథం గురించి మరాఠీలో కూడా శ్రీ భుజేందర్ అనే అతను మరాఠీలోకి ఆ గ్రంథాన్ని తర్జుమా కూడా చేశారన్నమాట. అంటే అక్కడ భవిష్యత్ వాణి ప్రకారం వాళ్ళు ఏం చెప్పారు అక్కడ అనేది మనం ఇప్పుడు అది అందరికీ సహజము, అంటే అందరికీ సాధ్యము అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి బృహస్పతి మీనరాశిలో ఉన్నప్పుడు పరబ్రహ్మ స్వరూపమైన ఒక గొప్ప యోగి భూమిపై అవతరిస్తారు. కొన్నేళ్ల తర్వాత ఒక కొత్త యుగం ప్రారంభమవుతుందని చాలామందికి స్పష్టంగా తెలుస్తుంది. మానవుడి జీవితం సంపూర్ణ పరివర్తనకు లోనవుతుంది. అలాంటి సమయం ఆసనమయ్యే వరకు ఒక యోగి లేదా భక్తుడు మోక్షం ద్వారా లభించే ఆనందం పొందాలన్నా, జీవిత పరమార్థం తెలుసుకోవాలన్నా కేవలం భక్తి, జ్ఞానం, ప్రాచీన యోగ మార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే సాధ్యము. కానీ దానికోసం అతను తన సూక్ష్మ శరీరంలో నిద్రాణ స్థితిలో ఉన్న వివిధ చక్రాల శక్తులను మేల్కొల్పడం కోసం, కుండలిని శక్తిని ఉద్దీపన కోసం తీవ్రమైన తపస్సు చేయవలసి ఉంటుంది. కానీ ఆ గొప్ప యోగి రూపొందించే సరికొత్త యోగ పద్ధతి ద్వారా మానవులు తమ జీవితకాలంలోనే మోక్షం తాలూకు ఆనందాన్ని పొందగలుగుతారు. అంటే మనకిక్కడ ఏం చెప్తున్నారంటే అవన్నీ పొందాలి, మోక్షం పొందాలి అని అనుకున్నప్పుడు అవి చాలా కష్టతరమైనవి, ఉపవాసాలు చేయాలి, మరి ఎంతో ధ్యానం చేయాలి అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ పద్ధతి అంటే ఈ సహజయోగ పద్ధతి ద్వారా దాన్ని ఇక్కడే మనము పొందవచ్చు జీవితకాలంలో, అంటే మనం బ్రతికుండగానే దానిని పొందవచ్చు అని చెప్తూ ఉన్నారు. దేనిని త్యాగం చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఇప్పటిదాకా గొప్ప గొప్ప యోగులు మాత్రమే సమాధి స్థితికి చేరుకొని మరణించడానికి ముందు మాత్రమే ఆ బ్రహ్మానందాన్ని అనుభవించారు. కానీ ఈ కొత్త తరహా యోగం ద్వారా సమాధి స్థితిలోనికి చేరుకోవడాన్ని అది అసాధ్యం అవుతుంది. అంటే అక్కడ అసాధ్యం అవుతూ ఉండింది వాళ్ళకి, కానీ ఇక్కడ ఇప్పుడు సాధ్యమైపోతూ ఉంది ఈ సహజయోగ పద్ధతి ద్వారా అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ప్రారంభంలో ఈ యోగాన్ని తద్వారా మోక్షాన్ని పొందడం లక్షల్లో ఒకరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ తరువాతి కాలంలో మానవజాతి మొత్తానికి అది వ్యాప్తి చెందుతుంది. అప్పుడు ప్రజలు నిత్యావసరాలకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. వారు సాధారణ జీవితాలను గడుపుతూనే ఆ యోగ పద్ధతి ద్వారా భగవంతుడితో ఐక్యతను అనుభూతి చెందుతారు. అంటే ఆ పాతకాలంలో సమాధి స్థితికి చేరుకోవాలంటే చాలా కష్టమయ్యేది. కానీ ఈ యోగ పద్ధతి ద్వారా మానవాళి మొత్తము చక్కగా వాళ్ళు ఆ అనుభూతి చెందొచ్చు. అంటే ఈ యోగ పద్ధతి ద్వారా భగవంతుడితో ఐక్యం అవ్వడం, అంటే అనుసంధానం అవ్వడం, అనుభూతిని చెందొచ్చు అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. గతంలో యోగులు చాలా కష్టపడి తీవ్ర తపస్సు ఫలితంగా సాధించిన అనంతమైన ఆనందము, మోక్షము
ఎంతోమంది మానవులకు సులభంగా అందుబాటులోకి వస్తుంది. అంటే పాతకాలంలో తపస్సు చేసి యోగులకు మాత్రమే ఫలించేది ఆ మోక్షం అనేది. కానీ ఇప్పుడు మానవులకు మామూలుగా చాలా ఈజీగా లభిస్తుంది. కొత్తదేం కాదు ఇది. ఆ గ్రంథంలో పేర్కొన్న సమయం ఏమిటి అంటే నిర్మలాదేవి సహజయోగా పద్ధతిని ఆవిష్కరించిన సమయం దాదాపుగా సరిపోతున్నాయి. ఆమె భౌగోళికంగా భారతదేశానికి మధ్యలో ఉన్న చింద్వారా ప్రాంతంలో పగలు రాత్రి సమానంగా ఉండే విషవత్తులు, ఫ్రెండ్స్ పగలు రాత్రి సమానంగా ఉన్న వాటిని విషవత్తులు అంటారన్నమాట. 1921 మార్చి 21 విషవత్తుల రోజు అన్నమాట. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు మరి పూజ్య మాతాశ్రీ నిర్మలాదేవి గారు. 1970 మే 5వ తేదీన సహజయోగ మార్గాన్ని ఆవిష్కరించారంటే ఆవిడ కనుగొన్నారు. ఎలాంటి తపస్సులు, బాధలు, ఉపవాసాలు లేకుండా, అన్ని కోరికలను త్యజించాల్సిన అవసరం లేకుండా సాక్షాత్కారం పొందవచ్చునని స్పష్టం చేశారన్నమాట. కుండలిని శక్తిని ఆమె ఉత్థానం చేయడాన్ని, ఆ శక్తి ఉత్థానం చెందినప్పుడు వివిధ చక్రాల వద్ద కలిగే ప్రతిస్పందించడాన్ని వేలాది మంది తిలకించారనమాట. అంటే వాళ్ళలో ఎప్పుడైతే కుండలిని శక్తి జాగృతం అవుతుందో అప్పుడు ఆ చక్రాల ద్వారా ప్రతిస్పందన కూడా ఆ శక్తి ఉత్థానాన్ని వాళ్ళు గమనించారనమాట. తర్వాత ఎందరో ఈ మార్గంలోనికి ప్రవేశించి సహజయోగను ఆచరించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఋషులు కఠోరమైన తపస్సు చేస్తే కానీ సాధ్యం కాని ఈ కుండలిని శక్తి నేడు సాధారణ గృహస్థ జీవితం గడుపుతున్న సామాన్యులకు ఎలా సాధ్యమైందనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, అంటే అంతంత గొప్ప ఋషులకే చేత కావటం లేదు, ఈ సామాన్యమైన మానవులకి ఎలా అంటే మానవాళి తమ పరిణామ క్రమంలో అత్యున్నత స్థాయికి చేరుకునే సమయం ఇప్పుడు వచ్చింది, ఆసన్నమైంది కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. వారి లోపల ఉన్నదాన్ని నేను పరిచయం చేశాను. అంటే ఎవరిలో, అందరి లోపల బ్రహ్మానందం అనేది, ఆనందం అనేది ఎక్కడో లేదు ఫ్రెండ్స్, మనలోనే ఉంది కదా. అది ఆమె పరిచయం చేసిందనమాట. కొత్తగా ఏది వారికి నేను ఇవ్వలేదు అని చెప్పారనమాట. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు 120 దేశాల్లో సహజయోగులు ఉన్నారు. సహజయోగపై పరిశోధనలు చేసిన వారు పలు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు కూడా ప్రదానం చేశాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం సహజయోగను ప్రత్యామ్నాయ వైద్యంగా కూడా, అంటే చూడండి వైద్యంలో దీన్ని కూడా ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట. సహజయోగ సాధనలో ఉద్భవించే చైతన్య తరంగాల ద్వారా, అంటే వాళ్ళ ఎప్పుడైతే సహజయోగ చేస్తారో లోపల నుంచి ఉద్భవించే ఆ తరంగాల ద్వారా వ్యాధులను కూడా నయం చేయొచ్చు అనేది కూడా తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. మరి చూడండి ధ్యానానికి ఎంత గొప్ప శక్తి ఉంది కదా, మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ధ్యానం చేయండి ఫ్రెండ్స్. ధ్యానం చేయడం ద్వారా చక్కగా మనలో కుండలిని శక్తి జాగృతమవుతుంది. మరి మన చక్రాలలో మంచి స్పందన కూడా లభిస్తుంది, మన రోగాలు కూడా నయమవుతాయి. కాబట్టి ఫ్రెండ్స్ ధ్యానం చేయండి. ధ్యానం చేసే పద్ధతి ఏమిటి? సుఖాసనంలో కూర్చోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని మరి మన ఒడిలో పెట్టుకోవాలి, కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.